పిచ్చి పెట్టించేసాడు బ్రో. మైండ్ బ్లోయింగ్. చింపేశాడు అంతే. పవన్ కళ్యాణ్ వేరే అన్న. చాలా బాగుంది అన్న. తగ్గలేదు. 200 days బ్లాక్ బస్టర్. బాగుంది. హైలైట్స్ నైస్. బాగానే ఉంది. బాగుంది. బ్లాక్ బస్టర్. సూపర్. సూపర్ ఉందన్న. బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్. అంతా సమయంలోనే జరిగింది. సూపర్ సూపర్. బాగుందన్న. మూవీ బాగుంది. కేకానా బాగుందన్న. బాగుంది. సూపర్ 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 సూపర్. సూపర్. చాలా బాగుందండి. ఎక్సలెంట్. నాకు తెలిసి ఏం లేదు, మొత్తం పవన్ కళ్యాణ్ సినిమా మొత్తం. ఆయన ఇంటర్వెల్ ఫైట్ ఒక హైలైట్, సినిమాకి హైలైట్. సినిమా మొత్తం చూడాలంటే ఆయన కోసమే చూడాలి. అల్టిమేట్. బాగుంది. చాలా బాగా తీసి. ఇంటర్వెల్ ముందు క్రిష్ గారి తాలూకా పర్ఫార్మెన్స్ బాగుంది. సో ఇతను సెకండ్ హాఫ్ ట్రై చేశాడు. ఫస్ట్ హాఫ్ మాత్రం సినిమా వస్తుంది. అయిపోతుంది. కళ్ళు మూసుకొని అయిపోతుంది. ఆయనే మామూలుగా నిల్చుంటే చాలు ఆయనకి. బాగుందండి. ఓవర్ సినిమా మరీ అంత, కానీ సైలెంట్గా వచ్చి చాలా బాగుంది. సో హీరోయిన్ లాగానే ఉంటారు అంతే. సినిమా నిజంగా చాలా బాగుంది. స్క్రీన్ ప్లే బాగుంది. స్టోరీ చాలా బాగుంది. సినిమా నీట్గా చూడండి. బాగుంది. మీరు అనవసరంగా పిచ్చి పిచ్చిగా ఎమోషన్ అయిపోయి ఏది ఇట్లా ఉంది అలా ఉందని చేయకండి. చాలా నీట్గా ఉంది. ప్రతి డైలాగ్ నీట్గా వినండి. స్క్రీన్ ప్లే చాలా బాగుంది. ఒకప్పుడు మనం ఎంత అరాచకంగా చేశారో దాన్ని కరెక్ట్గా చూపించాడు. నీట్గా చూడండి. ఓకేనా? జనాలు అనవసరంగా ఎమోషన్ అవ్వకండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పట్లేదు, నేను సీరియస్గా చెప్తున్నాను. చాలా నీట్గా ఉంది స్టోరీ. ఓకే. చాలా బాగుందన్న సినిమా అయితే. ఆయన ధ్యేయం ఏంటంటే ధర్మం అన్నయ్య. ప్రజలందరికీ తెలియజేయాల్సింది ఏంటంటే ధర్మం కోసం నిలబడతారని ఆయన మనకి చాలా గట్టిగా చెప్తున్నారు. ఇది మాత్రం మనం కంపల్సరీ అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇదే నేను గట్టిగా చెప్పాలనుకుంటున్నాను. సినిమా అయితే చాలా బాగుంది అన్న. మైనస్లు అనేవి అన్నయ్య అనేసరికన్నా అన్నయ్య మాకు కనిపిస్తే చాలా మనీ మైనస్ కాదు, మాకు మైనస్లు నెగిటివ్లు పాజిటివ్ ఇవన్నీ కాదు. మెయిన్ మనం ఆలోచించేది ఎప్పుడంటే ఎక్కువగా ధర్మం కోసం పాజిటివ్ ప్రజలకు ఉపయోగపడాలి. ఏదైనా సరే ప్రజలకు ఉపయోగపడే సినిమాలు అన్నయ్య ఎప్పుడు తీస్తుంటాడు. అది అసలు ఆయన ముఖ్యమైనటువంటి లక్ష్యం అన్నది. ఇది మాత్రం మనం గమనించుకోవాలి. ఎప్పుడైనా సరే ఒక సినిమా పరంగా మనం చూస్తే ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో మనకు అర్థమవుతుంది. ఇది ముఖ్యమైన పాయింట్. లేదన్నా అన్న ప్రతి పాయింట్ చాలా క్లియర్గా మనకు చెప్తున్నారు. అది మాత్రం మనం అర్థం చేసుకోవాలి. సినిమా మాత్రం ప్రతి ఒక్కరు చూడాలన్నయ్య. విత్ ఫ్యామిలీతో సహా చూడాల్సిన సినిమా ఇది. అందరూ చూడాల్సిన విషయం ఇది. ఇది మాత్రం పక్కా చెప్పదలుచుకుంటున్నాను నేనైతే.